జరుగుతుంది? అత్తయ్య గారు ఆయన మీద అరుస్తూ ఉంటారా? పాండురంగా, నాకు ఆయన గురించి చాలా ఆందోళనగా ఉంది. నా భర్తని నువ్వే కాపాడాలి. రారా, ఇక్కడ నిలబడు, ఇక్కడే నిలబడు. ఇదిగో తీసుకో. అమ్మా అమ్మా, తీసుకోరా, తీసుకోరా, తీసుకో. నీ భార్య మీద మామగారి మీద ప్రేమ కారిపోతుంది కదా, ఆ సకారం నీ కళ్ళకి శివప్పలా కనిపిస్తున్నాడు, అవునా? అందుకే జాలి చూపించావు. తీసుకో, దిగో, ఈ నగలు తీసుకో. తీసుకెళ్లి బికారైన నీ మామగారికి ఈ ఆభరణాలన్నీ సక్కు ఒంటి మీద వేసి అప్పుడు అత్తారింటికి పంపమ్మను. వెళ్ళి బయలుదేరు. అయ్యో అమ్మా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను అలా చేస్తానా? అమ్మా, నువ్వు దయచేసి శాంతించు, శాంతంగా ఉండు. ఉంటాను. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకో. నీ ప్రవర్తన ఇలాగే కొనసాగితే నేను మాట్లాడటమే మానేస్తాను. అరే, చూస్తూ నిలబడ్డావేంటి? ఆభరణాలు తీసుకుని బయలుదేరు. సకుని దేవతలా అలంకరించు. అమ్మా, నేను ఆ విధంగా ఎందుకు చేస్తాను? చెయ్యిరా, అలాగే చెయ్యాలి. పంచహారతులిచ్చి నీ భార్యని నేను ఇంట్లోకి తీసుకొస్తాను. నువ్వు నీ భార్యని నెత్తిన పెట్టుకొని ఆనందంగా నాట్యం చెయ్యి. ఇక నేను నా అవసరమేముంది? ఇక నుంచి నా స్థానంలో నువ్వు ఉండు. దిగు. నేను బావిలో దూకి ప్రాణత్యాగం చేస్తాను. నా కథ సమాప్తం అవుతుంది. నువ్వు నీ భార్యతో స్వర్గలోకంలో విహరించు. దిగు. అమ్మా, నువ్వు అలా మాట్లాడుకు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడకూడదు? సరేరా, ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, విను. నీకు వ్యాపార దక్షత లేదు, అసమర్థుడివి, అస్సలు పనికిరావు. ఎందుకంటే నువ్వు నీ విజ్ఞానాన్ని, తెలివితేటల్ని సక్కు వల్ల పోగొట్టుకున్నావు. కూర్చో, సక్కు ముందు భజన చేస్తూ కూర్చో. ఇక నుంచి వ్యాపారం సంగతి నేను చూసుకుంటాను. వసూళ్ళకి నేను వెళ్తాను. నీకు అసలు దమ్ము ధైర్యం లేవురా. ఏపియల్లా నా ముందు నిలబడకు. వెళ్ళిక్కడిచి. వ్యాపారం సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. అమ్మా, నేను తప్పు చేస్తాను, నన్ను క్షమించు. వెళ్ళమంటున్నానా? అమ్మా, నీ కాళ్ళు మొక్కుతాను, నన్ను క్షమించమ్మా. నేను వినను. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. ఈ నగలన్నీ తీసుకెళ్ళు. అమ్మా, నేను ఇక్కడి నుంచి వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తాను, నన్ను నమ్మండి. అమ్మా, నా మాట వినమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. నేను ప్రమాణం చేస్తానమ్మా. నేను ప్రమాణం చేస్తానమ్మా. ప్రమాణం చేస్తావా? అసలు ప్రమాణం అన్న పదానికి అర్థం తెలుసా? తెలుసమ్మా. సరే, అయితే మాటివ్వు. నేను చెప్పినట్టే చెప్పు. ఇక నుంచి తల్లి అనుమతి లేకుండా ఎవ్వరికీ వ్యాపారంలో రాయితీలు, గడువులు ఇవ్వను. ప్రమాణం చెయ్యి. అమ్మా, నేను ఇక నుంచి నీ అనుమతి లేకుండా ఎవరికీ రాయితీలు, గడువు ఇవ్వను. వ్యాపారంలో ముఖ్యమైన పదం అదే కదా. దీన్ని కూడా కలిపి మళ్ళీ చెప్పు. అమ్మా, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ అనుమతి లేకుండా ఇక నుంచి నేను వ్యాపారంలో ఎవరికీ రాయితీలు, గడువు ఇవ్వను. సక్కు పుట్టింటి వాళ్ళు మనకి ఆభరణాలు ఇవ్వడం అన్నది కూడా వ్యాపారమేగా. అందుకని ఆ విషయంలో నువ్వు వాళ్ళకి గడువు ఇవ్వడానికి వీల్లేదు. ఆ ఆలోచన నీకు రాకూడదు. నా చేత ఇటువంటి ప్రమాణం ఎందుకు చేయించావమ్మా? నేను అమ్మకి ఎందుకు ఇలా ప్రమాణం చేశాను? దిగంబర్రావుని మభ్యపెట్టి ప్రమాణం చేయించుకున్నాను. ఇచ్చిన మాట తప్పేంత ధైర్యం దిగుకి లేదు. దిగు ఇప్పుడు నిస్సహాయుడు, ఏమి చేయలేడు.
అమ్మ బలవంతం మీద ప్రమాణం చేశాను. నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. సకుతో మాట్లాడే పరిస్థితుల్లో లేను. నా మనసులోని బాధని పైకి కనపడినివ్వకూడదు. నేను నాకిష్టం లేని పని చేశానని సకుకి తెలియనివ్వకూడదు. ఆయన నన్ను చూసి నవ్వారు. అంటే అత్తయ్య గారు ఈయన మనసుని పెద్దగా గాయపరచలేదన్నమాట. దేవిమాత, అంతా నీ దయ. దుర్గమ్మ తల్లి, సహజంగా నిన్ను కొలుస్తున్నప్పుడు నా మనసు ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా ఉంటుంది. చూస్తున్నావు కదా తల్లి, మమ్మల్ని భయంకరమైన సమస్య చుట్టుముట్టింది. ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి. నా సఖుకి సంతోషాన్ని ఇవ్వు. ఉమా, ప్రతి సంఘటన వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. అన్నిటికీ కర్త, కర్మ, క్రియ ఆ పాండురంగడు. కష్టాలనిస్తాడు, వెనువెంటనే సంతోషాన్ని ఇస్తాడు. ఏముంటుందమ్మా, పని అవుతుందనిపించట్లేదు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పొచ్చాను. మన ఇల్లు, గుడి రెండు అమ్మకానికి ఉన్నాయని చెప్పాను. తెలియందే ఉంది. మన అవసరానికి అమ్ముతున్నాం కదా, చిల్లు గవ్వకిచ్చేయమని అడుగుతున్నారు. మన కష్టం గురించి ఊళ్ళో వాళ్ళందరికీ బాగా తెలుసు. చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. శివప్ప, నువ్విలా నిరాశపడకయ్యా. నేను మన ఉమ్మకి కూడా అదే చెప్తున్నాను. ఇల్లు, గుడి అమ్మటం అనేది అంత తేలికైన పని కాదు. మంచి ఘడియలొస్తే క్షణాల్లో పనవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనం జీవితాన్ని పణంగా పెట్టక తప్పదు. ఆ పాండురంగడి మీద భారం వేసివప్ప, చూసుకుంటాడు. అంతా ఆయనే చూసుకుంటాడు. సరే అమ్మా. వదినా, మీరు పూలు కడుతున్నారా? నది దగ్గరికి వెళ్ళినప్పుడు పూలు కోసుకొచ్చారు, అవునా? అవును, ఈరోజు దుర్గాష్టమి కదా, అందుకే అమ్మవారికి పెడదామని పూలు తెచ్చాను. దేవిమాతకి పూలంటే ఇష్టం. ఆమెకి విన్నవించుకోవాలి. ఈరోజు నా వల్ల ఆయన అత్తయ్య గారి దగ్గర మాటలు పడ్డారు. ఆయన మనసుకి నచ్చినట్టు జరగాలని కోరుకుంటాను. ఇంకా వ్యాపారంలో ఆయనకి విజయం దక్కాలని అమ్మవారిని ప్రార్థిస్తాను. ఇదంతా బాగానే ఉంది. మీకోసం ఏదైనా కోరుకోండి. అన్నయ్య కోసం అన్నయ్య కోరుకుంటాడు. మరిది గారు, ఆయన ఉన్నత స్థానంలో ఉంటే మనందరికీ మంచిది. ఈ రాత్రంతా నేను దేవీమాతని స్మరిస్తూ జాగరణ చేస్తాను మరిది గారు. వదినని వీళ్ళసలు లోపలికి రానిస్తారా? కానీ వదిన, మరిది గారు, మీకొచ్చిన సందేహమే నాకు వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. ఈరోజు దేవికి హారతిచ్చే సమయంలో అత్తయ్య గారు నన్ను రానిస్తారా? నాకు మనస్ఫూర్తిగా దేవి మాతని దర్శించుకోవాలనుంది.